गर्ल के साथ कैसे होली खेलेगा देखा? नहीं एक गर्ल के साथ होली खेलेगा. अच्छा अच्छा వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్ అవర్స్. ఈ 2026 హోలీకి మనం గోవాలో ఉన్నాము. పంజిమ్ నుంచి అరంబోల్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఈరోజు మనం అరంబోల్లో హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాము. అంటే ఏదో ఈవెంట్స్ అలా కాదు, డైరెక్ట్ మనం బీచెస్కి వెళ్తాము. బీచ్ దగ్గర కానీ లేకపోతే మనకు ఒక స్పాట్ ఉంది కదా, అక్కడ కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం పంజిమ్ నుంచి అరంబోల్కి వెళ్తున్నాం కదా. సో ఈ ఫారినర్స్ అందరూ వెళ్తుంటే తెలిసిపోతుంది ఇది అరంబోల్ వే అని చెప్పేసి, ఎందుకంటే ఈ మోస్ట్లీ ఫారినర్స్ అందరూ అరంబోల్లోనే ఉంటారనమాట. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ట్రావెల్ వీడియోస్తో పాటు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా యూస్ఫుల్ ఉంటుంది. అసలు కార్ తీసుకునే వాళ్ళం కానీ లాస్ట్ మినిట్లో మన ఫ్రెండే కార్ ఇచ్చే అతను కొంచెం హ్యాండ్ ఇచ్చాడు. కార్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ డెలివరీ చేయడానికి ఎవరు లేరు అని హ్యాండ్ ఇచ్చాడు. సడన్గా ఇంకా స్టే బయట బైక్ ఉంటే తీసుకొని వచ్చేసా, లేట్ అయిపోతుందని. వచ్చేటప్పుడు చాలా మందిని చూసాం కదా, ఎవరో ఇంతగా ఆడినట్టయితే కనిపించలేదు. చూడండి ఇక్కడ మాత్రం ఫుల్ మొత్తం హెవీ ఉంటారు. లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి అని వరీ అవుతూ ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ అరంబోల్. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్. బట్ మనం ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తే మనం యూజువల్లీ ఎవ్రీడే వెళ్ళే స్పాట్ ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు కదా. ఇక్కడే రైట్ సైడ్లో అప్పుడు మనం ఉన్న ఓం నమా హాస్టల్. ఇప్పుడైతే మనం అక్కడ స్టే చేయట్లేదు, బ్యాక్ టు నెరూలు వెళ్ళిపోతాము. ఇక్కడ మనం లేట్గా వచ్చాము కాబట్టి మోస్ట్లీ అయిపోయి ఉంటే సెలబ్రేషన్స్ అనుకుంటున్నాను. చూద్దాం. అంతే ఉంటుంది. వాట్ పెద్దగా అసలు సెలబ్రేషన్స్ అయినట్టుగా అనిపించలేదు. ఎప్పుడు వచ్చేది ఇక్కడికే అయినట్టున్నాయి కానీ అసలు మరీ అసలు ఎక్కడ ఏం అనిపించలేదు. డెఫినెట్గా అవ్వనట్టే. చెప్పా కదా డిక్లైన్ అయిపోతుంది క్రౌడ్ అని చెప్పి, ఇదే దాని మీనింగ్. అసలు ఇక్కడ పెద్ద డీజే సెటప్ ఉండేది, మొత్తం లాస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ జస్ట్ రోడ్ మీద కొంచెం కలర్స్ పడిపోయి వదిలేస్తున్నాయి అంతే. డిక్లైన్ అయిపోయింది. గోవాకి క్రేజ్ అంటే ఎవరు నమ్మట్లేదు, బట్ ఇది ట్రూ. గోవా టూరిజం డిక్లైన్ అయిపోయింది అంటే నమ్మట్లేదు కదా. ఈ వీడియోని ప్రూఫ్గా తీసుకొని చూడండి, తెలిసిపోతుంది. ఆ ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎందుకు అసలు లేరు ఏంటి అని మనకి డౌట్ వస్తుంది. కార్ తీసుకొస్తే ఇట్లా గలీలో తిరగలేము, అదొక అడ్వాంటేజ్ ఉంది బైక్ వల్ల. కాకపోతే వచ్చేటప్పుడు షేడ్స్ మర్చిపోయా కాబట్టి చినిగిపోయింది. షేడ్స్ ఉంటే బాగానే మేనేజ్ చేసేవాళ్ళం. ఇక్కడ డైరెక్ట్గా పార్క్ చేసేసి చూద్దాం.
అరంబోల్ బీచ్ ఎప్పుడు బోర్ కొట్టలే, ఏదో ఉంటుంది. ఎవరు లేరు అసలు, ఖాళీ ఉన్నారు మొత్తం. అందుకే బీచ్ సైడ్కి వచ్చా. బీచ్లో ఇట్లానే ఇదిగో ఫారినర్స్ని పట్టుకొని అందరూ ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు. అవి వీడియోస్ ఉంటాయి కదా. అబ్బి హ్యాపీ హోలీ. సో ఇలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎవరు హ్యాపీ హోలీ చెప్పలేదు. ఫస్ట్ ఆమె చెప్పింది చూడండి మనకి. అరంబోల్ అంటే ఇంతే. మనమైతే ఇక్కడ పడేస్తాం. స్ట్రాతో తాగితే కన్నా ఇలా డైరెక్ట్గా తాగితే చాలా ఫీల్ ఉంటుంది. అందుకని ఎప్పుడు ఇలా తాగడానికి ట్రై చేస్తుంటాం. డబ్బులు ఇచ్చారు కదా, లోపలనే మలై కూడా తినండి అంటున్నారు. సో చెప్పా కదా నేను ట్రావెల్ వీడియోస్తో పాటు హెల్త్ కాంటెంట్ కూడా చేస్తుంటా అని చెప్పి. సో బేసిక్గా మనం ఇక్కడ కోకోనట్ వాటర్ తాగినప్పుడు మలై తింటాము, ఎందుకంటే అందరికీ ఇష్టం కాబట్టి. ఐడియల్ అయితే తినకూడదు, ఎందుకంటే మనం చాలా వాటర్ తీసుకుంటున్నాము. అండ్ కోకోనట్ వెంటనే తీసుకుంటే, ఆ మలై తీసుకుంటే డైజెషన్ కొంచెం స్లో అవుతుంది అనమాట. అచ్చా, తెలుగు సమझ में आता है आपको? बात करते हैं ना, समझते हैं लोग। स्लैंग समझ। बात करते हैं ना। अच्छा साइलेंट बात करते हैं। हाँ वो तो है। आप यहीं से हो? आप यहीं से हो? यहाँ का है, वो साइड स्ट्रीट होटल लेगा बीच है। अच्छा, आरंबोल का बीच है, स्ट्रीट होटल लेगा उस साइड। कौन सी गाँव है? वो आरंबोल है। अरम्बुल है? अच्छा, स्ट्रीट होटल लेगा, गोला फ्रेश वाटर पानी है, वो नमक का पानी है। हाँ वो और अच्छा रहता है। अच्छा है। हाँ कैसे जाना है वो? देखो अंदर से जाने का इलेक्ट्रिक पुल है ना, 15 मिनट लगते जाने के लिए। हाँ अनएक्सप्लोर्ड है ना, लोकल लोगों को ही पता ही होगा, आपको ही पता ही होगा. वैसे भी ठीक है. హ్యాపీ హోలీ భయ్యా. హ్యాపీ హోలీ. చూడండి, మన వాళ్ళంతా మనం చూస్తూ ఉంటాం కదా సోషల్ మీడియాలో, ఎవరైనా ఫారినర్స్ వెళ్తుంటే ఇట్లా చేస్తూ ఉంటారు, కలర్స్ పూయడం, ఫొటోస్ దిగడం. మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. అంటే తప్ప కరెక్టా ఏదో అనుకుంటారు కదా, కమెంట్స్లో చెప్పండి. బట్ నేనేమనుకుంటానంటే వాళ్ళు కన్సెంట్ ఉన్నంత వరకు ఫైన్. వాళ్ళు ఇదిగో కొంచెం నో అని చెప్పినా కూడా చేయకూడదు అంతే. మంచిగా అలా ఊహించుకుంటున్నారు కాబట్టి బాగానే ఉంటుంది. మనం వాళ్ళ పక్కన నుంచి నడుచుకుంటూ వచ్చాము, బట్ మనకు మాత్రం పోయారు. చూస్తున్నారు కదా, అట్లా సెల్ఫీస్ దిగుతూ ఉంటారు వాళ్ళతో. అసలు క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాడు మనోడు. సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు, సూపర్. హ్యాపీ హోలీ. ఓ మై గాడ్, చెప్పే కదా అరంబోల్లో ఉండే జనాలంతా ఎక్కడ ఎంజాయ్ చేయకుండా పోతాము, ఎలా ఎంజాయ్ చెయ్యాలి అని వర్రీ అవ్వడం తప్ప వాళ్ళకి ఏం పెద్దగా వర్రీస్ ఉండవు అన్నట్టే ఉంటుంది. కష్టాలు లేకుండా బతుకుదాం అనుకునే వాళ్ళు, ఎంజాయ్ చేసుకుంటూ బతుకుదాం అనుకునే వాళ్ళు వస్తారు ఇక్కడికి. అరంబోల్ అంటే ఫన్. జస్ట్ ఒక వర్డ్తో చెప్పాలంటే అరంబోల్ అంటే ఫన్ అని చెప్పచ్చు. श्योर यहाँ से ఇప్పుడు మన ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిద్దాం. इट्स ओके. हाँ और एक चाहिए. हम लोग इधर खड़े रहेंगे. हाँ बस हम लोग आप अपना वीडियो प्ले करके छोड़ देना, हम ऐसे करेंगे. हाँ ठीक है. तो मैं अच्छा ठीक है. ओके. इट्स ओके.
ఇంకా అక్కడే ఉంటే పర్సనల్ ఫోటోషూట్ లాగా చేయించుకునేటట్టున్నారు. సర్లే ఏదైనా మనం ఖాళీనే ఉన్నాం కదా అని వెయిట్ చేసా, ఏం చెప్తారో చూద్దామని. అక్కడి నుంచి ఎవరన్నా పూస్తారేమో చూద్దాము అంటున్నా. చూద్దాం, నాకు తెలిసి వీడు ఎవడో వస్తున్నాడు కలర్ పట్టుకొని, ఏం చేస్తాడో చూద్దాం, ఏదో ప్లాన్ వేస్తాడు. ఇట్లా అంటున్నాడు. हैदराबाद से है। अरे आपको कैसे बता? हैप्पी होली। हैप्पी होली ब्रदर। नहीं नहीं, मैं तो गोवा से। गोवा से? अच्छा, हैदराबाद से। हाँ, सुपर हैप्पी होली। यू आर द फर्स्ट वन टू पुट कलर ऑन मी। उस साइड नगेट गर्ल के साथ कैसे होली खेलेगा देखा? नहीं नगेट गर्ल के साथ होली खेलेगा। अच्छा హైలైట్ నెక్కడ్ కలిసేదంట. సో మొత్తానికి ఒకడైతే కలర్ పూసేశాడు. ఇంతసేపు ఎవరు పుయ్యరు అనుకుంటున్నా కదా, పూసారు చూడండి. ఇలా యా ఫీమేల్ మీదే కాదు, మేల్ మీద కూడా పూస్తారు అనే దానికి ప్రూఫ్ అనమాట ఇది. ఇంతే ఉంటుంది అరంబోల్, అంతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎప్పుడేమో అంటే తెలీదు. సో డివోషనల్ సైడ్ కూడా ఉంది చూడండి ఇక్కడ. అయితే ఏం జరుగుతుందా అని చెప్పేసి క్యూరియాసిటీతో అతని దగ్గరకు వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్ అడుగుతుంది. అసలు వీళ్ళకి ఇంత క్యూరియాసిటీ ఎలా వస్తుంది? మనం కూడా ఎప్పుడు ఇలాంటివి చేయము, భజనలు కీర్తనలు మోస్ట్లీ ఎవరో కొంతమంది చేస్తారు. అలాంటిది వీళ్ళు ఫారినర్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఇస్కాన్లో జాయిన్ అయ్యి ఇవన్నీ ఎలా చేస్తున్నారో అసలు నాకు అర్థమే కావట్లేదు. మీకు మాత్రం కొంచెమన్నా దీని బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి, తెలియని వాళ్ళకి అర్థమవుతుంది. ఇలానే ఉంటుంది అరంబోల్లో అయితే, ఏదన్నా జరగచ్చు. అప్పుడప్పుడు ఫైర్ షోస్ జరుగుతుంటాయి, అప్పుడప్పుడు సర్కస్ లాగా చేస్తుంటారు, అంతే ఏమైనా జరగచ్చు. అరంబోల్ ఈజ్ ఫన్, చెప్పా కదా.